హాయ్! దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకొస్తే రాజేశ్వరి గారి ఇంట్లో అనసూయమ్మ గారు మైథిలి నగలు చూసి, మైథిలిని, ఐశ్వర్యని కళ్యాణ్‌కి ఫోన్ చేసి చెప్తుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుక ఎపిసోడ్ నంబర్ 94. కళ్యాణ్ కాళ్ళ కింద భూమి షేక్ అయ్యే ఫీలింగ్ కలుగుతూ ఆ విషయాన్ని జీర్ణించుకోలేక, నువ్వేదో పొరపాటు పడుతున్నావు గ్రాని. నగలు ఒకే రకంగా ఉన్నంత మాత్రాన మైథిలిని ఐశ్వర్య ఎందుకవుతుంది చెప్పు అంటూ భయంతో గుటకలు మింగుతుంటాడు. అయ్యో కళ్యాణ్, ఒకే రకంగా ఉండటం కాదు, ఈ నగలు మన ఐశ్వర్యవే. రాజేశ్వరి వాళ్ళు శ్రీశైలం వెళ్ళి వస్తుంటే మన ఐశ్వర్య చెట్ల పొదల్లో వారికి దొరికిందంట అని అనసూయం గారు చెప్తుంటే, ఇక్కడ రాజేశ్వరి, సూర్య, అక్కడ కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతుంటారు. ఫోన్ పట్టుకొని వింటున్న కళ్యాణ్కి అతని గుండె చప్పుడు అతనికే వినిపిస్తుంటుంది. నేను ఈ నగలు తీసుకొని వస్తాను కళ్యాణ్. ఈ నగలు చూస్తే మైథిలిని, ఐశ్వర్య అని నీకు పూర్తి నమ్మకం కలుగుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అప్పటి వరకు నిలబడి ఉన్న కళ్యాణ్ సోఫాలో కూలబడి, గ్రాని ఏంటి ఏదేదో మాట్లాడుతుంది, అలాంటి నగలు ఎవరికైనా ఉండొచ్చు కదా అని అనుకుంటుండగానే ఫోన్ రింగ్ అవుతుంటుంది. అది ఎస్ఏ దగ్గర నుంచి వస్తున్న కాల్. ఎగ్జైటింగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో కళ్యాణ్ గారు, చిన్నప్పుడు తప్పిపోయిన మీ ఐశ్వర్య డీటెయిల్స్ దొరికాయండి. సూర్యనారాయణ, రాజేశ్వరి అనే దంపతులకు శ్రీశైలం వెళ్ళి వస్తుండగా ఐశ్వర్య దొరికిందంట. పాపకు సంబంధించిన వారు వస్తే మా అడ్రస్ ఇవ్వమని, అప్పటి వరకు పాపని మేమే పెంచుకుంటామని లెటర్ రాసి వెళ్ళారు. పాపకి సంబంధించిన వారు ఎవరూ రాలేదు కాబట్టి ఐశ్వర్య వాళ్ళ దగ్గరే పెరుగుతుండొచ్చు. సూర్యనారాయణ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. వాళ్ళ అడ్రస్ అని చెప్పి మైథిలి ఇంటి అడ్రస్ చెప్తుంటే కళ్యాణ్కి చెమటలు పడుతుంటాయి. అప్పుడు తీసిన ఐశ్వర్య ఫోటోతో సహా వాళ్ళ దంపతుల ఫోటో కూడా మా ఫైల్లో ఉంది. ఈ ఫైల్లో ఉన్న ఫొటోస్, వారి డీటెయిల్స్ అన్నీ మీ వాట్సాప్కి పంపిస్తాను చూడండి అని చెప్పి ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు. కళ్యాణ్ చెమటలతో ఆలోచిస్తుండగానే వాట్సాప్కి ఆ డీటెయిల్స్ వస్తాయి. దానిని ఓపెన్ చేసి చూస్తే ఐశ్వర్యని ఎత్తుకున్న రాజేశ్వరి దంపతుల ఫోటో కనిపిస్తుంటుంది. ఆ ఫోటో చూసి షాక్ అవుతూనే, నిజమే, నా ఎనిమీనే ఐశ్వర్య అని నమ్మక తప్పలేదు. ఇక్కడ సూర్య కూడా ఆశ్చర్యపోతూ, అమ్మమ్మ గారు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా అంటాడు. నాకు అర్థమైంది సూర్య. మైథిలిగా మన ఇంట్లో పెరిగిన మీ అక్క, వాళ్ళు వెతుకుతున్న ఐశ్వర్య ఒక్కరేనని అర్థమైంది. అంతే కదా పిన్ని గారు అంటుంది రాజేశ్వరి కాస్త ఆశ్చర్యంగా. అవును రాజేశ్వరి, ఇన్నేళ్ళు ఐశ్వర్య బతికుందో లేదోనని మనస్తాపానికి గురయ్యాను. ఇప్పటి వరకు మా కళ్ళ ముందే తిరుగుతున్న ఐశ్వర్యని గుర్తుపట్టలేకపోయాను. అసలు మొదటిసారి మైథిలిని చూసినప్పుడే నా మనసు ఏదో సంఘర్షణకి గురైంది. కానీ మైథిలినే నా మనవరాలని గుర్తించలేకపోయాను. ఈ నగలు తీసుకెళ్ళి నా మనవడికి చూపించాలి అంటూ వాటిని తీసుకొని ఆరాటంగా వెళ్తుంది. బాబోయ్! మన మైథిలి అక్క ఆ పెద్దింటి వారసురాలా? అక్క గుడికి వెళ్తానన్నది కదా! ఈ విషయం అక్కకి ముందే నేనే చెప్పాలి. ఇప్పుడే అక్కకి ఫోన్ చేస్తాను అంటూ సూర్య హుషారుగా వెళ్తాడు. కానీ రాజేశ్వరి మాత్రం కాస్త కంగారు పడుతూ, మైథిలి కన్నవాళ్ళు ఎవరో తెలిసినందుకు సంతోషపడాలా? లేక నా కూతురు నాకు దూరం కాబోతున్నందుకు బాధపడాలా? అని అనుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్ కూడా కంగారుగా కనిపిస్తూ, నా ఎనిమి నా అత్త కూతురు ఐశ్వర్యనా? ఓ రకంగా ఇది నేను సంతోషించాల్సిన విషయం. ఐశ్వర్య గురించి తెలిసింది. అది కూడా నా ఎనిమినే నా మరదలు ఐశ్వర్య అంటే హ్యాపీగానే ఉంది. కాకపోతే ఎనిమి మీద నాకున్న విరోధత్వానికి ఇది కొంచెం మింగుడు పట్టడానికి కష్టంగా ఉంది. అయినా నా ఎనిమిని ఐశ్వర్య అంటే ముందు విన్నప్పుడు ఏదో అనిపించింది కానీ నిజంగానే ఇది సంతోషం అనిపిస్తుంది అని అనుకొని, అంతలోనే మళ్ళీ కాస్త భయపడుతూ ఉయ్యాల్లో ఉన్న బాబు దగ్గరికొచ్చి, ఇప్పుడు వీడు నాకు చెందుతాడా? మైథిలికి చెందుతాడా? అని కంగారుగా ఆలోచించి
నిద్రపోతున్న బాబుని ఎత్తుకొని, లేదు, వీడు నాకు మాత్రమే చెందుతాడు, వీడు నాకు మాత్రమే సొంతం అనుకుంటూ గుండెలకు హత్తుకుంటాడు. మైథిలి దర్శనం చేసుకొని గుడి నుంచి బయటికి వస్తుండగా సూర్య దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. హలో సూర్య, చైన్ తీసుకుని వస్తున్నావా అని అడుగుతుంది. అక్క, ముందు నేను చెప్పబోయే విషయం విని, అది వింటే నువ్వు సంతోషంతో ఆశ్చర్యపోతావు అని అంటాడు. అంత సంతోషించే విషయం ఏమిట్రా అని అడుగుతుంది నడుస్తూ. ఇంతకుముందు అమ్మమ్మ గారు ఇక్కడికి వచ్చి నీ నగలు చూశారు అంటూ ఉన్న విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు. సూర్య చెప్పడం మొదలు పెట్టగానే మైథిలికి ముందుకు వేయబోతున్న అడుగులు సడన్గా ఆగిపోతాయి. నమ్మలేని ఆ నిజాలు వింటుంటే కళ్ళు వర్షిస్తూ, కన్నీళ్లు చెంపలు దాటుతూ, తన డబ్బుతోనే తన తనువుని కొనాలని చూసిన కళ్యాణ్ చేష్టలు, అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకోవడం కళ్ళ ముందు కదులాడుతుంటాయి. ఇక్కడ కళ్యాణ్ అశ్వథ్ని ఎత్తుకొని కంగారు పడుతూ ఉండగానే, రే కళ్యాణ్ అంటూ అనసూయం గారు సంతోషంగా వస్తుంటారు. కళ్యాణ్ బాబుని తిరిగి ఉయ్యాల్లో పడుకోబెట్టి గ్రానీ మొహంలో సంతోషం చూసి తృప్తి పడుతూ, రా గ్రానీ అంటాడు. అనసూయం గారు దగ్గరికి వచ్చి, ఇవిగోరా నగలు, అశ్వత్థామ తమ కూతురు కోసం కొన్న నగలివి అంటూ ఎగ్జైటింగ్గా చూపిస్తుంటుంది. కళ్యాణ్ కూడా వాటిని చూస్తూ, అవును గ్రాని, ఫోటోలు చూశాను కదా, ఇవి ఆ నగలే అంటాడు. చూసావా కళ్యాణ్, ఐశ్వర్యని ఎదురుగా పెట్టుకొని ఐశ్వర్య కోసం వెతికాము, ఎంత పిచ్చోలమో కదా అంటూ ఆ సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఐశ్వర్య ఎవరో తెలిసింది కదా గ్రాని, ఇక కన్నీళ్ళెందుకు, ఇక ఆస్తులు ఎక్కడికి పోవు, నీ అల్లుడికి ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకున్నట్టే అని అంటాడు. అవునరా, ఇక ఈ ఆస్తులు నా మనవరాలకే చెందుతాయి. పాపం ఐశ్వర్య, తమ కూతురు అష్ట ఐశ్వర్యాలతో పెరగాలని అశ్వత్థామ కోరుకున్నాడు. కానీ నా మనవరాలు కష్టాలతో పేదింట్లో పెరిగి డబ్బు కోసం పెళ్లి కాకుండానే సరోగసి మదర్ అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ మాటలతో కళ్యాణ్కి తన తనువుని కొనాలని చూసిన దృశ్యాలు గుర్తొచ్చి ఇబ్బంది పడుతుంటాడు. ఇంతకీ నా మనవరాలు ఎక్కడా అంటుంది చుట్టూ వెతుకుతూ. మైథిలి గుడికి వెళ్ళింది గ్రాని, వస్తుండాలి అంటాడు. అబ్బా, నా మనవరాలను చూడాలని ఉంది, త్వరగా వస్తే బాగుండు అని అంటుంది. కానీ కళ్యాణ్కి మళ్ళీ భయం స్టార్ట్ అయ్యి గత ఎపిసోడ్లో మైథిలి చెప్పిన డైలాగ్స్ గుర్తు చేసుకుంటూ, వామ్మో, ఎవరో ఐశ్వర్య అంటేనే నాతో అంతగా రెచ్చిపోయింది, ఇప్పుడు ఇక తనే ఐశ్వర్య కాబట్టి నన్ను నిజంగానే ఫుట్బాల్ ఆడుకుంటుందేమో అని అనుకుంటూ ఆ చైర్లో మైథిలి కూర్చున్నట్టుగా ఊహించుకుంటుండగానే మైథిలి ఐశ్వర్య నిలయం ముందు ఆటో దిగుతుంది. ఆటో అతనికి డబ్బులిచ్చి ఐశ్వర్య నిలయాన్ని అంతా మరొకసారి చూస్తుంది. నిదానంగా అక్కడి నుంచి గేటు వరకు వచ్చి ఐశ్వర్య నిలయం అనే పేరుని కన్నీళ్లతో తడుముకుంటుంది. సెక్యూరిటీ గేటు తీయగానే లోపలికి వెళ్తుంటుంది. అడుగులు వేసుకుంటూ వెళ్ళే కొద్దీ కళ్యాణ్ తనని అవమానిస్తూ లాక్కుంటూ వచ్చి గేట్ అవతలికి విసిరి తనని లోపలికి పంపించొద్దని సెక్యూరిటీకి చెప్పడం గుర్తొస్తుంటుంది. లోపల కళ్యాణ్, అనసూయం గారు, రాములమ్మ ఎదురు చూస్తుండగానే మైథిలి లోపలికి వస్తుంది. అమ్మ ఐశ్వర్య అంటూ అనసూయం గారు దగ్గరికి వెళ్ళి మైథిలిని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. మైథిలి కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూ, మీరు నా సొంత అమ్మమ్మని గుర్తుపట్టలేకపోయాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే కళ్యాణ్ కళ్ళలో కూడా కంటతడి కనిపిస్తుంటుంది. రాములమ్మ కూడా వాళ్ళని అలా చూస్తూ సంతోషంతో కంటతడి పెడుతుంటుంది. ఇలా రామ్మ అంటూ అనసూయం గారు మైథిలిని అశ్వత్థామ, అంజలి ఫోటోల దగ్గరికి తీసుకెళ్ళి, వీరేనమ్మ నీ తల్లిదండ్రులు, వాళ్ళకి లేక లేక పుట్టిన గారాల బిడ్డవి, నిన్ను చూసుకొని నా అల్లుడు కూతురు ఎంతగానో మురిసిపోయేవారు అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఆ ఫోటోల్ని తడుముతూ, మా అమ్మ నాన్న అని అనుకుంటుంది మనసులో. ఇక నాకు ఏ బాధ లేదమ్మా, ఇన్నేళ్ళు
నేను బతికినందుకు నా జన్మ సార్థకమైంది. నా మనవరాల్ని నేను చూడగలిగాను. ఇక ఈ ఐశ్వర్య నిలయం, బిజినెస్‌లు, ఆస్తులు అన్నీ నీవేనమ్మా! ఇవన్నీ నీ సొంతం" అని అంటుంది అనసూయమ్మ గారు ఎమోషనల్‌గా ఫీలవుతూ. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ నిలయాన్ని చుట్టూ చూస్తుంటుంది. అలా చుట్టూ చూస్తుండగానే తన కళ్ళకి కళ్యాణ్ కనిపించి తన చూపుని కసిగా కళ్యాణ్ మీదకి ఆపుతుంది. అప్పటి వరకు వాళ్ళని చూస్తూ సంతోషంగా ఉన్న కళ్యాణ్ మైథిలి అలా చూడడంతో గిల్టీ భావంతో తనని ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతుంటాడు. మైథిలి అంతే కోపంగా చూస్తూ, అవును, ఇప్పుడు ఈ ఐశ్వర్య నిలయం నాది. ఈ ఆస్తులు నావి. ఇవన్నీ నాకు మాత్రమే సొంతం అంటుంది కసిగా కళ్యాణ్‌ని చూస్తూ. తన మాటల్లో ఉన్న ధోరణి అర్థం చేసుకున్న కళ్యాణ్ తన వైపు చూస్తుండగానే మైథిలి కళ్యాణ్ ముందల నుంచే ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్ళి ఎదురుగా ఉన్న అశ్వత్థామ చైర్ దగ్గరికి వచ్చి ఆ చైర్‌ని సెంటిమెంట్‌గా తడిమి తర్వాత కళ్యాణ్ మీద కోపంతో చైర్‌లో కూర్చొని కళ్యాణ్‌ని కసిగా చూస్తూ ఓ స్టైల్‌లో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా టీవీగా కూర్చొని కళ్యాణ్ వైపు ప్రౌడ్‌గా చూస్తుంటుంది. ఇక మైథిలి టైం స్టార్ట్ అయిందని కళ్యాణ్‌కి కూడా అర్థమై కంగారు పడుతుంటాడు. కానీ కళ్యాణ్ పరిస్థితిని అర్థం చేసుకోలేని అనసూయమ్మ గారు మాత్రం మనవరాలు అలా కూర్చోవడం చూసి మురిసిపోతుంటుంది. ఇక కళ్యాణ్‌కి ఆ నిలయంలో ఉండాలనిపించక వాళ్ళ గ్రానీ పక్కకు వెళ్ళి, "గ్రానీ, ఐశ్వర్య ఎవరో తెలిసింది కాబట్టి ఇక నేను ఈ నిలయం వదిలి వెళ్ళాల్సిన టైం కూడా వచ్చింది" అని అంటాడు. మనవడి మాటలకు ఆశ్చర్యపోతూ, "అదేంటి నాన్నా, ఇంత సడన్‌గా వెళ్ళడం ఏంటి?" అని అడుగుతుంది. వాళ్ళ మధ్య ఉన్న సంఘర్షణ గురించి తెలియక. "సడన్‌గా ఏముంది గ్రానీ, ఐశ్వర్య ఎవరో తెలియగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అదే చేయబోతున్నాను" అంటాడు. "అది కాదు నాన్నా, ఈ ఐశ్వర్య నిలయంలో మనం ఉండటానికి హక్కు లేకపోవచ్చు. కానీ ఇంత సడన్‌గా వెళ్ళడం ఏంటి? కొన్ని రోజులు ఉన్నాక మనకంటూ ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకొని వెళ్దాం" అంటుంది అనసూయం గారు. "ఇప్పుడు ఆ స్థిరత్వం కోసమే వెళ్తున్నాను గ్రానీ. బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చూసుకోవటం మొదలు పెడతాను" అంటాడు. "పిచ్చేమైనా పట్టిందా నీకు? నువ్వు బయట ఎక్కడో జాబ్ చూసుకోవడం ఏమిట్రా? నువ్వు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి సీఈఓని మర్చిపోయావా? ఐశ్వర్య వారసురాలు అయినంత మాత్రాన నీ సీఈఓ హోదా వదిలేసి పొమ్మని ఎవరన్నారు? అయినా నువ్వు ఇంత సడన్‌గా వెళ్తే మైథిలి అయినా ఏమనుకుంటుంది?" అంటూ మైథిలి వైపు చూసి, "నువ్వైనా చెప్పమ్మా మైథిలి, వీడు ఇప్పటికిప్పుడు వెళ్తానంటున్నాడేంటి?" అని అంటుంది. కానీ మైథిలిలో ఎలాంటి స్పందన లేకుండా అలాగే చైర్‌లో దర్జాగా కూర్చొని కళ్యాణ్‌ని కసిగా చూస్తుంటుంది. మైథిలి సైలెంట్‌గా ఉండేసరికి అనసూయం గారు అనుమానంగా కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. గ్రానీ బాధ అర్థమవుతున్న కళ్యాణ్‌కి బాధగా వాళ్ళ గ్రానీ చేతులు పట్టుకొని, "నేను ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి గ్రానీ. నాకంటూ ఏదైనా స్థిరత్వం ఏర్పరచుకొని వచ్చి బాబుని తీసుకొని వెళ్తాను" అని వెళ్ళబోతుంటే అనసూయం గారు ఏమీ మాట్లాడలేక బాధగా చూస్తుంటుంది. వెళ్తున్న కళ్యాణ్‌ని చూసి, "ఆగు" అంటుంది మైథిలి. కళ్యాణ్ ఆగి నిదానంగా వెనక్కి తిరిగి తన వైపు చూస్తాడు. కళ్యాణ్‌ని వెళ్ళకుండా ఆపుతుందేమోనని అనసూయం గారు మైథిలి వైపు ఆశగా చూస్తుంటుంది. "అలా దర్జాగా వెళ్ళిపోతున్నావేంటి కళ్యాణ్?" అని అడుగుతుంది మైథిలి పొగరుగా ఐబ్రోస్ రైజ్ చేస్తూ. మైథిలి ప్రశ్న అర్థం కానట్టుగా చూస్తుంటాడు కళ్యాణ్. అనసూయం గారు కూడా అంతే చూస్తుంటుంది. "నువ్వు ఈ ఐశ్వర్య నిలయం నుంచి కట్టు బట్టలతో మాత్రమే వెళ్ళాలి. ఇది నా ఆర్డర్" అని అంటుంది. మనవరాలి మాటలకు అనసూయం గారు షాక్ అవుతూ చూస్తుంటుంది. "అంటే ఏంటి మైథిలి? నేనిప్పుడు నా వెంట ఏ ఆస్తులు తీసుకువెళ్ళడం లేదు కదా" అని అడుగుతాడు కళ్యాణ్. "ఈ ఐశ్వర్య నిలయం నుంచి చిల్లి గవ్వ కూడా నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు. అందుకే నీ ఒంటి మీదున్న జ్యువెలరీ, నీ పాకెట్లో ఉన్న డబ్బులు, వాలెట్ కార్డ్స్
నీ చేతికున్న వాచ్, నీ సెల్ ఫోన్‌తో సహా అక్కడ పెట్టి వెళ్ళు అని అంటుంది ప్రతీకారం చూపిస్తూ. అనసూయం గారు మనవరాలి మాటలకి షాక్ అవుతూ, అదేంటమ్మా మైథిలి అని అనబోతుంటే, నువ్వాగు గ్రాని అంటూ కళ్యాణ్ చెయ్యి అడ్డుపెట్టి, మైథిలికి ఎదురుగా ఉన్న టీపాయ్ దగ్గరికి వచ్చి, పాకెట్లో ఉన్న కొంత అమౌంట్ చిల్లరతో సహా తీసి, వాటితో పాటే వాలెట్ కార్డ్స్, చేతి వాచ్, సెల్ ఫోన్, చేతికి ఉన్న ఉంగరాలు తీసి అక్కడ పెడతాడు. మెడలో ఉన్న చైన్ బయటికి తీసి దాని లాకెట్ చూసుకుంటూ ఆ చైన్కి గ్రానీకి మధ్య ఉన్న లెటర్ రిలేషన్ గుర్తొచ్చి దానిని తీయడానికి మనసు ఒప్పక, ఈ చైన్ ఒక్కటి మాత్రం తీయలేని మైథిలి, మా గ్రానీ కోసమైనా ఈ చైన్ నాతో ఉండనివ్వు అని రిక్వెస్ట్గా అంటాడు. సరే అన్నట్టుగా మైథిలి తల ఊపుతుంది. దానికి కాస్త తృప్తిపడి, ఇక ఈ చైన్ తప్ప నా దగ్గర ఏమీ లేవు, ఇంకా నీ దగ్గరే నా బాబుని ఉంచి వెళ్తున్నాను అంటాడు. బాబుని కూడా ఇవ్వమంటుందేమో అనే భయంతో ఒత్తి పలుకుతూ. మైథిలి చైర్లో నుంచి లేచి కళ్యాణ్కి ఎదురుగా వచ్చి నిలబడి, బాబు విషయంలో నువ్వు వర్రీ కావాల్సిన అవసరం లేదు. బాబు మీద పూర్తి హక్కు నీకు మాత్రమే ఉంది. యాక్సిడెంట్ టైంలో ఎలా అయితే నువ్వు న్యాయంగా ఆలోచించి నా ప్రాణాలు కాపాడమని డాక్టర్కి చెప్పావో, ఇప్పుడు కూడా నేను అదే న్యాయంగా ఆలోచించి సరోగసి మదర్గా బాబు మీద నాకు ఏ హక్కు లేదని చెప్తున్నాను. అలా అని నువ్వున్న ఈ పరిస్థితిలో బాబు నీతో ఉండటం మంచిది కాదు. బాబుని పోషించుకోగలను అనే ధైర్యం ఏర్పడినప్పుడు నువ్వు నీ బాబుని తీసుకెళ్లడంలో నాకు ఏ అభ్యంతరం లేదు. బాబు ఎప్పుడూ నీవాడే అంటుంది నమ్మకంగా. ఆ మాటలకు కళ్యాణ్ కాస్త సంతోషపడుతుంటాడు. అలాగే ఇన్ని రోజులు నువ్వు ఈ కంపెనీ కోసం కష్టపడినందుకు నీకు ఒరిగిందేంటి, వచ్చింది ఏంటి అనే క్వశ్చన్స్ కూడా అందరికీ రావచ్చు. అందుకే ఇన్నేళ్ళు ఈ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మెయింటైన్ చేసినందుకు నీ జీతం విలువ 10 కోట్లకు వేశాను. ఆ 10 కోట్లే నువ్వు నాకిచ్చి ఆ బిడ్డకు తండ్రివి అయ్యావు. సో అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఆ 10 కోట్లు నీ సొంత డబ్బు కాబట్టి బాబు పూర్తిగా నీకు మాత్రమే చెందుతాడు. వాణ్ణి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు అని అంటుంది. మనోడి పరిస్థితికి అనసూయం గారికి కన్నీళ్ళు వస్తుంటాయి. కళ్యాణ్ మరో మాట మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళబోతుంటే, నాన్న కళ్యాణ్ అంటూ అనసూయం గారు దగ్గరికి వచ్చి, నేను కూడా ఇక్కడ ఉండటం ఎందుకు, నీతో పాటే నేను కూడా వస్తానురా అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. వద్దు గ్రాని, నేనున్న ఈ పరిస్థితిలో నిన్ను తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టలేను అంటాడు. ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదురా, నువ్వు చెట్టు కింద ఉన్నా సరే నేను నీతో పాటే ఉంటాను అని అంటుంది. వద్దు గ్రాని, నేను చెప్పేది విను అంటూ మైథిలికి వినపడకుండా కాస్త దగ్గరగా వచ్చి, నిన్నిక్కడ ఉంచి వెళ్ళటానికి మరో కారణం కూడా ఉంది గ్రాని. ఏ సమయంలోనైనా శత్రువుల నుంచి మైథిలికి ఆపద కలగవచ్చు. అందుకే మైథిలికి నువ్వు ఎప్పుడు తోడుగా ఉండాలి అని అంటాడు. అది కూడా నిజమే అన్నట్టుగా ఇక అనసూయం గారు ఏమీ మాట్లాడలేకపోతారు. కళ్యాణ్ గ్రానీని వదిలి మైథిలి దగ్గరికి వచ్చి, నీకు నాకు ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కానీ నా మీదున్న కోపాన్ని దయచేసి మా గ్రాని మీద మాత్రం చూపించకు. గ్రానీకి టైంకి మందులిస్తూ జాగ్రత్తగా చూసుకో మైథిలి అంటాడు రిక్వెస్ట్గా. బాబు విషయంలో మనిద్దరికీ సమానత్వం లేకపోయినా అమ్మమ్మ గారి విషయంలో మనిద్దరికీ సమానత్వం ఉంది. ఇప్పటి వరకు అమ్మమ్మ గారి విషయంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావో నేను అంతే బాధ్యతగా ఉంటాను. సో అమ్మమ్మ గారి విషయంలో కూడా నీకు వరి అవసరం లేదు అని అంటుంది. ఆ మాటలకి సంతోషపడుతూ థ్యాంక్ యూ అని చెప్పి బాబు పడుకున్న ఉయ్యాల వైపు చూసేసరికి వాడు అప్పుడే లేచి ఏడుస్తుంటాడు. వెంటనే కళ్యాణ్ వచ్చి బాబుని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటాడు. తండ్రి స్పర్శ తెలియగానే బాబు వెంటనే ఏడుపు ఆపేస్తాడు. బాబుకి ప్రేమగా ముద్దులు పెట్టి మైథిలి దగ్గరికి వచ్చి బాబుని మైథిలికి అందిస్తాడు.
మైథిలి చేతిలో ఉన్న బాబు దీనంగా కళ్యాణ్ వైపు చూస్తుంటాడు. కళ్యాణ్ బాబు చిట్టి చేయికి మళ్ళీ ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్తుంటే తండ్రి వెళ్తున్నందుకు తట్టుకోలేక బాబు ఏడుస్తుంటాడు. ఏడుస్తున్న బాబుని బాధగా చూస్తూనే గ్రానీ దగ్గరికి వచ్చి జాగ్రత్త గ్రానీ అని చెప్తాడు. సరే అన్నట్టుగా కన్నీళ్ళు పెట్టుకుంటూనే తల ఊపుతుంది. ఓ పక్కన కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడ్డ రాములమ్మ దగ్గరికి వచ్చి నిజంగానే నీ తుమ్ములో చాలా మహత్యం ఉంది రాములమ్మ అని అంటాడు. నన్ను క్షమించండి బాబుగారు అంటుంది రాములమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇందులో నీ తప్పేమీ లేదులే, జరగాల్సింది జరుగుతుంది. గ్రానికి మందులు ఇవ్వటం మైథిలికి అలవాటు లేక మర్చిపోయినా నువ్వు మాత్రం మర్చిపోకు. గ్రాని బాబు అందరూ జాగ్రత్త అంటాడు. అలాగే బాబుగారు అంటుంది. అందరు సర్వెంట్స్ చూస్తుండగానే అనసూరం గారు కన్నీళ్ళు పెట్టుకుంటుండగానే కళ్యాణ్ ఐశ్వర్య నిలయం గడప దాటి వెళ్తుంటాడు. కళ్యాణ్ అలా వెళ్తుంటే అనసూరమ్మ గారికి చిన్నప్పుడు మనవడితో కలిసి ఆ ఐశ్వర్య నిలయంలో అడుగు పెట్టడం గుర్తొస్తూ ఉంటుంది. కళ్యాణ్ ఆ ఐశ్వర్య నిలయం గడప దాటి వెళ్ళగానే ఆ నిలయం కల తప్పినట్టుగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్ అలా బయటికి రాగానే ఆశపడి కొనుక్కున్న కొత్త బెంచ్ కార్ కనిపిస్తుంటుంది. దాని దగ్గరికి వచ్చి కారు పట్టుకొని నిరాశగా చూస్తూ ఆ నిలయంలో అతనికి ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఐశ్వర్య నిలయం గేటు దాటి వెళ్తుంటాడు. అనసూరం గారు టెర్రస్ మీదకి వచ్చి మనవడు అలా వెళ్ళడం చూస్తూ తట్టుకోలేనట్టుగా కన్నీళ్లు పెట్టుకుంటూ మైథిలికి శత్రువుల నుంచి ఏదైనా కీడు జరుగుతుందేమో అని ఆగిపోయాను కళ్యాణ్, లేకపోతే నేను కూడా నీ వెంట వచ్చేదానిని అని అనుకుంటుంది. నిలువు నీడలేని కళ్యాణ్కి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఎటువైపు అడుగులు వేస్తున్నాడో తెలియకుండానే వెళ్తున్నాడు. ఎపిసోడ్ ఎలా ఉంది అనేది మీ అమూల్యమైన కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. లైక్స్ చాలా తక్కువ ఇస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దాదాపు లైక్స్ ఇవ్వడానికి చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము.